మనది ఎంత పెద్ద దేశం! 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, రకరకాల సంస్కృతులు, భాషలు. మరివన్నీ కలిసి ఒకే దేశంగా ఎలా ముందుకు వెళ్తున్నాయి? దీని వెనుక ఉన్న అసలు రహస్యం మన రాజ్యాంగంలోనే ఉంది. అదొక పవర్ఫుల్ టూల్ కిట్ లాంటిదన్నమాట. ఈరోజు మనం ఆ టూల్ కిట్లోని సాధనాల గురించే వివరంగా తెలుసుకుందాం. అవును, ఇదే మన ముందున్న అసలు ప్రశ్న. ఇన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలున్న దేశం ఒకే టీంగా ఎలా పనిచేస్తుంది? ఇది నిజంగా చాలా పెద్ద సవాలు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుందో లోతుగా చూద్దాం. ఇక్కడే మన రాజ్యాంగం యొక్క గొప్పతనం కనిపిస్తుంది. అది కేవలం చట్టాల పుస్తకం కాదు, రాష్ట్రాలు కలిసికట్టుగా సామరస్యంగా పనిచేయడానికి అవసరమైన ప్రాక్టికల్ టూల్సున్న ఒక కంప్లీట్ టూల్ కిట్ లాంటిది. సరే, ఇప్పుడు ఈ టూల్ కిట్లోని మొదటి చాలా ముఖ్యమైన సాధనం గురించి మాట్లాడుకుందాం. రాష్ట్రాల మధ్య గొడవలకొక ప్రధాన కారణం సహజ వనరుల పంపకం, ముఖ్యంగా నదీజలాలు. వీటిని పరిష్కరించడానికి మన రాజ్యాంగం ఏం చెప్తుందో చూద్దాం. చూడండి, మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందు చూపుతో ఆలోచించారో. భవిష్యత్తులో నదీజలాల కోసం రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తాయని వాళ్లకు ముందే తెలుసు. అందుకే ఆర్టికల్ 262 అనే ఒక స్పెషల్ టూల్ను ఇచ్చారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఈ వివాదాలను సాధారణ కోర్టుల పరిధి నుంచి తీసేసి వాటి పరిష్కారానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది. మరి ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తోంది? చాలా సింపుల్. ముందుగా రాష్ట్రాల మధ్య నీటి కోసం గొడవ మొదలవుతుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక యాడ్హాక్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తుంది. ఆ ట్రిబ్యునల్ అన్ని వాదనలు విని ఒక నిర్ణయం ఇస్తుంది. ఇక ఆ నిర్ణయమే ఫైనల్. దీనివల్ల ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు నడవకుండా ఉంటాయి. చాలా తెలివైన ఏర్పాటు కదూ! ఈ టూల్ కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. ఆచరణలో ఎన్నోసార్లు ఉపయోగించారు. ఇక్కడ చూస్తే కృష్ణానది కోసం, కావేరీ కోసం, ఆ తర్వాత మహానది కోసం కూడా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. ఇవి దేశంలో చాలా పెద్ద, సంక్లిష్టమైన నీటి వివాదాలను పరిష్కరించడంలో సహాయపడ్డాయి. సరే, గొడవలొస్తే పరిష్కరించడం ఒకెత్తు. అసలు గొడవలు రాకుండా రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఎప్పటికప్పుడు చర్చలు జరిగి పనులన్నీ సజావుగా సాగాలంటే ఏం చేయాలి? ఇది మరో పెద్ద ప్రశ్న. దానికి మన టూల్ కిట్లో ఒక సాధనముంది. దీనికి మన రాజ్యాంగం చెప్పిన సింపుల్ సమాధానం: అందరూ కూర్చుని మాట్లాడుకోవడానికి కొన్ని వేదికలను ఏర్పాటు చేయడం. అవే కౌన్సిల్స్. ఇవి మన టూల్ కిట్లోని తర్వాతే ముఖ్యమైన సాధనాలు. ప్రధానంగా మనకు 2 రకాల కౌన్సిల్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఇది నేరుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 నుంచి వచ్చింది. దీనికి హెడ్ ప్రధానమంత్రి. రెండోది జోనల్ కౌన్సిల్స్. వీటిని 1956లో పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసింది. వీటికి కేంద్ర హోంమంత్రి అధ్యక్షత వహిస్తారు. సో వాటి మూలం, పరిధి, నాయకత్వం అన్నింటిలోనూ తేడాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ జోనల్ కౌన్సిల్స్ ఉద్దేశం కేవలం పరిపాలనాపరమైన చర్చలే కాదు, వాటి వెనుక కొన్ని పెద్ద లక్ష్యాలున్నాయి. దేశ ప్రజలందర్నీ ఎమోషనల్గా కనెక్ట్ చేయడం, ప్రాంతీయవాదాన్ని తగ్గించడం, ఆర్థికంగా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా చూడటం, ఇవన్నీ దేశ సమగ్రతకు చాలా అవసరం. సరే, ఇప్పుడు మరో ముఖ్యమైన ఛాలెంజ్ చూద్దాం. మన దేశం మొత్తం ఒకే యూనిట్గా పనిచేయాలంటే ఒక రాష్ట్రంలో చేసిన చట్టాలు, ఇచ్చిన కోర్టు తీర్పులు, వ్యాపారాలు మరో రాష్ట్రంలో కూడా సజావుగా సాగాలి. దీనికి ఎలాంటి ఏర్పాటుంది? మన టూల్ కిట్లో దీనికోసం ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ అనే ఒక క్లాజ్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక రాష్ట్రంలోని ప్రభుత్వ పత్రాలు, కోర్టు రికార్డులు, తీర్పులు దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ చెల్లుబాటవుతాయి. అంటే ఒక రాష్ట్రంలో వచ్చిన సివిల్ కోర్టు తీర్పును దేశంలో ఎక్కడైనా అమలు చేయొచ్చన్నమాట. అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ క్లాజ్ సివిల్ కేసులకు మాత్రమే వర్తిస్తుంది, క్రిమినల్ కేసులకు కాదు. ఒకే సివిల్ కేసు కోసం వేర్వేరు రాష్ట్రాల్లో మళ్లీ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇది చూస్తుంది. ఇక ఆర్టికల్ 301 చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. భారతదేశ భూభాగమంతటా వాణిజ్యం, వ్యాపారం స్వేచ్ఛగా ఉంటాయి. ఈ ఒక్క వాక్యం మన దేశాన్ని ఒకే ఆర్థిక మార్కెట్గా మార్చేసింది. రాష్ట్రాల మధ్య అనవసరమైన ట్యాక్సులు, అడ్డంకులు ఉండకూడదని ఇది స్పష్టంగా చెబుతోంది. ఇప్పటిదాకా మనం నీటి వివాదాలు, కౌన్సిల్స్, చట్టాల అమలు లాంటి వేర్వేరు టూల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే మనకొక పెద్ద చిత్రం కనిపిస్తుంది.
నిజానికి ఈ రాజ్యాంగంలోని ఈ ఏర్పాట్లన్నీ మన కంటికి కనిపించని ఒక బలమైన నిర్మాణం లాంటివి. ఇవే మన దేశ ఐక్యతకు, సమగ్రతకు పునాదులు. ఇవి విడివిడి నియమాలు కావు. ఇవన్నీ కలిసి మన దేశాన్ని ఒక్కటిగా నిలబెడుతున్న ఒక వ్యవస్థ. ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మన రాజ్యాంగ నిర్మాతలు ఆనాటి సమస్యల కోసం ఈ అద్భుతమైన టూల్ కిట్ను ఇచ్చారు. మరి ఈరోజు మనం ఎదుర్కొంటున్న క్లైమేట్ చేంజ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ గవర్నెన్స్ లాంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ టూల్ కిట్ ఎలా మారాలి, ఎలా అప్డేట్ అవ్వాలి, ఇది మనం ఆలోచించాల్సిన విషయం.